నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను అందరికీ తెలిసే విధంగా షేర్ చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలో హక్కుల నిర్మూలన జరిగినప్పుడు కనీసం మనుషులుగా గుర్తించిన కాలంలో ఈరోజు మనం అనుభవిస్తున్న హక్కులు ఏ విధంగా మనకు ఎవరి పోరాటం వలన వచ్చినాయో తెలుసుకోకపోతే కృతజ్ఞత భావం ఉండదు. కనీసం ఈరోజు ఇంత ముఖ్యంగా మహిళలు ఎంతో ఫ్యాషన్గా తమకు నచ్చిన విధంగా ఈరోజు ఎంతో చక్కగా వారు ముస్తాబవుతున్నారు. ఈ అవకాశం గత 100 సంవత్సరాల క్రితం మనకు ఉందా? ఈ హక్కులు ఎలా వచ్చినాయి? ఈ హక్కులు రావడానికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుసుకోకుండా, ముఖ్యంగా పురుషులకు వస్త్రాలు లేవంటే అది పెద్ద అవమానంగా ఏదో గోసిగుడ్డ పెట్టుకొని వెళ్ళిపోతాడు ఎక్కడికన్నా. కానీ ఒక మహిళ తన గౌరవాన్ని నిలబెట్టుకోవటానికి వస్త్రం చాలా ముఖ్యం. అలాంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. ఆ విషయాలన్నిటినీ విస్మరిస్తూ మనువాద భావజాలానికి సపోర్టర్స్గా ఎక్కువ మంది ఉన్నారంటే అది దుఃఖభరితమైన విషయం. ఈ విషయంపై నేను మాట్లాడాలని ఈరోజు భావిస్తున్నాను. రవిక హక్కు నుంచి కార్మికుల హక్కుల వరకు బహుజనుల పోరాట చరిత్రను ఎటువంటి పరిస్థితుల్లో మరవవద్దు. హక్కులు దేవుళ్ళు ఇవ్వలేదు, ఉద్యమాలు సాధించాయి. చరిత్రను ఎవరు రాశారన్నది కాదు, హక్కుల కోసం ఎవరు పోరాడారన్నదే ముఖ్యం. రక్తంతో సాధించిన హక్కులను విశ్వాసాల పేరుతో మర్చిపోతే చరిత్ర మళ్ళీ బానిసత్వాన్ని గుర్తు చేస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు రవిక ధరించడానికి ఒక పెద్ద ఉద్యమం జరిగింది. చారిత్రక సవరణ ఇక్కడ పేర్కొన్న సంవత్సరం ముఖ్యంగా ట్రావెన్కోర్ ప్రాంతంలోని అప్పర్ క్లాత్ ఉద్యమం ప్రధానంగా 1820 నుండి 1859 మధ్య జరిగింది. 1859 ట్రావెన్కోర్ రాజ్య ప్రకటన ద్వారా కొన్ని హక్కులు విస్తరించబడ్డాయి. కేరళలోని ట్రావెన్కోర్ ప్రాంతంలో అప్పటి అణగారిన వర్గాల మహిళలకు, ముఖ్యంగా నాడార్ సమాజ మహిళలు పైభాగం వస్త్రం రవిక అప్పర్ క్లాత్ ధరించే హక్కు కోసం దీర్ఘకాల పోరాటం చేశారు. ఆనాటి సామాజిక వ్యవస్థలో అణగారిన వర్గాల మహిళలకు పై వస్త్రధారణపై పరిమితులు ఉండేవి. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు చారిత్రక ప్రాధాన్యం పొందాయి. 1859లో ట్రావెన్కోర్ పరిపాలన కొన్ని సడలింపులు ప్రకటించింది. ఆ పోరాటాల వల్ల మహిళలు దుస్తుల స్వేచ్ఛపై మార్పులు వచ్చాయని చారిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ హక్కు కేవలం మత మార్పిడి వల్లే వచ్చిందని చెప్పడం చరిత్రను తక్కువ చేయడం అవుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. స్త్రీ శరీరంపై నియంత్రణ కోరిన సమాజానికి రవిక ఒక వస్త్రం కాదు, ప్రతిఘటన జెండా. మహిళ రవిక ధరించిన రోజు కేవలం దుస్తులు మారలేదు, చరిత్ర మారడం ప్రారంభమైంది. ఆదివారం వేతనంతో కూడిన సెలవు దినం భారతదేశంలో ఏ విధంగా వచ్చిందో మహిళలకు తెలుసుకోవాలి. గ్రీసులో సోమవారం, ప్యారిస్లో మంగళవారం, ఈజిప్ట్లో బుధవారం, అరబ్ దేశాల్లో శుక్రవారం, ఇజ్రాయెల్లో శనివారం ప్రత్యేక ప్రార్థన లేదా విశ్రాంతి సంప్రదాయాలుగా ఉన్నాయి. భారతదేశంలో ఆదివారం వేతనంతో కూడిన సెలవు ఏర్పాటుపై చర్చలలో కార్మిక నాయుడు నారాయణ మేకాంజీ లోఖండే పేరు ప్రముఖంగా ప్రస్తావించబడుతుంది. ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రభావంతో పనిచేసిన కార్మిక నాయకుడిగా గుర్తింపు పొందాడు. వారు 23/9/1884 నుండి కార్మికులకు వారాంత విశ్రాంతి, పని గంటల నియంత్రణ,
మధ్యాహ్న విరామం వంటి అంశాలపై ఉద్యమం చేశారు. దీర్ఘకాల పోరాటాల తర్వాత కార్మిక హక్కులు చర్చ మరింత బలపడింది. నారాయణ మేఘాంజీ లోఖండే గౌరవార్థం భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేసింది. ఆదివారం సెలవు దేవాలయాల నుంచి రాలేదు, కార్మిక ఉద్యమాల చెమట నుంచి వచ్చింది. కార్మికునికి విశ్రాంతి హక్కు నాగరిక సమాజానికి అద్దం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన సామాజిక రాజకీయ విప్లవకారుడు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక సభ్యునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 27/1942 నుండి 1946 వరకు పనిచేశారు. ఆ కాలంలో కార్మిక సంక్షేమం, పరిశ్రమలు, శ్రామిక చట్టాల రంగంలో అనేక మార్పులు జరిగాయి. 7 విద్యా సంస్థల నిర్వహణ, కార్మిక హక్కులు, వేతన భద్రత, పరిశ్రమల నియంత్రణ వంటి అంశాలపై ఆయన పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరువు భత్యం డియర్నెస్ అలవెన్స్ 12/12/1942 సమయంలో డిఏ అమలుకు సంబంధించిన చర్యలు చేపట్టబడ్డాయి. లేబర్ ఆఫీసర్ల నియామకం 8/5/1943న పరిశ్రమలో కార్మిక సమస్యల పర్యవేక్షణ కోసం లేబర్ ఆఫీసర్ల నియామకం విధానం బలపడింది. గని కార్మికుల సంక్షేమం 1944లో గని కార్మికుల సంక్షేమం, తాగునీరు, ఆరోగ్యం, గృహ వసతి వంటి అంశాలపై చర్యలు చేపట్టబడ్డాయి. సామాజిక భద్రత, పే స్కేల్స్, హౌసింగ్ సౌకర్యాలు, బీమా విధానాలపై అధ్యయనం చేయడానికి లేబర్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఏర్పాటైంది. వేతనంతో కూడిన సెలవులు 3/4/1945 ఫ్యాక్టరీ చట్ట సవరణ ద్వారా కార్మిక సంక్షేమ అంశాలు ముందుకు వచ్చాయి. ఓవర్ టైం వేతనం 4/4/1946లో అదనపు పని గంటలకు అధిక వేతనం అంశం బలపడింది. ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ చట్టం 13/4/1946లో ఉద్యోగ నియామావళి, రాతపూర్వక నియామకాల అంశాలు బలోపేతమయ్యాయి. కనీస వేతన చట్టం 1948లో కనీస వేతన చట్టం అమల్లోకి వచ్చింది. మహిళా కార్మికుల హక్కులు, మెటర్నిటీ ప్రయోజనాలు, మహిళా సంక్షేమం, శిశు సంరక్షక అంశాలు బలపడ్డాయి. ట్రేడ్ యూనియన్ హక్కులు, కార్మిక సంఘాలకు గుర్తింపు అంశం బలపడింది. కార్మికుడి చెమటకు విలువ తెచ్చిన పేరు డాక్టర్ అంబేద్కర్. రిజర్వేషన్ మాత్రమే కాదు, శ్రామిక చట్టాల్లో కూడా డాక్టర్ అంబేద్కర్ ముద్ర ఉంది. ఆధిపత్య కుల కమ్యూనిస్టులు విష ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి. డాక్టర్ అంబేద్కర్ పరిశ్రమల విషయంలో పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించారని, పేదల భూముల కోసం పోరాటం చేయలేదని విమర్శలు ఉన్నప్పటికీ మరోవైపు ఆయన రాష్ట్ర సామాజిక వాదం, స్టేట్ సోషలిజం ప్రతిపాదనలు, భూమి ప్రభుత్వ నియంత్రణ, సమిష్టి వ్యవసాయం, కీలక పరిశ్రమల ప్రభుత్వ యాజమాన్యం వంటి అంశాలను ప్రతిపాదించిన విషయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం కమ్యూనిస్టులకు ఉంది. రాజ్యాంగ సభకు సమర్పించిన కొన్ని ఆర్థిక ప్రతిపాదనలో కీలకమైన పరిశ్రమలపై ప్రభుత్వ నియంత్రణ అంశం కనిపిస్తుంది. భూమి వినియోగం, సమిష్టి వ్యవసాయం, ఆర్థిక సమానత్వం అంశాలపై ఆయన రచనలలో చర్చ కనిపిస్తుంది. హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు, బహుభార్యత్వ నిరోధం వంటి అంశాలను ముందుకు తెచ్చారు. ఆ బిల్లు ఆమోదంలో ఇబ్బందులు రావడంతో 7/9/1951న న్యాయశాఖ మంత్రిగా బాబాసాహెబ్ రాజీనామా చేశారు. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, జలవనరుల అభివృద్ధి, జాతీయ పునర్నిర్మాణం వంటి అంశాల్లో బాబాసాహెబ్ పాత్ర ప్రస్తావించబడుతుంది. హక్కులు ఇచ్చిన నాయకుడిని మర్చిపోతే చరిత్ర మళ్ళీ బానిసత్వాన్ని నేర్పుతుంది. మహాత్మా పూలే విత్తనం వేశారు, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని మార్చాడు. మన పూర్వీకుల పోరాట ఫలితాలే ఈ హక్కులు.
వాటిని ఈ హక్కులు దేవుళ్ళు కాదు ఇచ్చింది, ఉద్యమాలు మాత్రమే ఈ హక్కులు ఇచ్చాయని గుర్తించాలి. కనుక ఈరోజు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు కానీ లేక సమాజం వినియోగించుకుంటున్న హక్కులని మనం పూర్వీకుల త్యాగ ఫలితాలే అన్న విషయాన్ని మర్చిపోరు. ఈరోజు ఆదివారం సెలవు వచ్చిందంటే దేవుడి వల్ల వచ్చిందని మెజారిటీ మహిళలు భావిస్తారు. దానికోసం 2 సంవత్సరాల పైగా నిరాహార దీక్షలు చేసిన నారాయణ మేకంజీ లోకంజీని గుర్తుపెట్టుకోవడం అనేది లేనే లేదు. అసలు ఆ విషయమే తెలియదు. ఇదేదో దేవుడు ఇచ్చేసాడు అన్ని చోట్ల అనే భావనలో ఉంటాము. కనుక బాబాసాహెబ్ తన ప్రజలకి, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకి అందరితో పాటు సమానమైన హక్కుల్ని ఇవ్వటం అనేది జరిగింది. వారిని నిత్యం స్మరించుకోవాలి, వారి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. దాని ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలు మన ఓటును మనం వేసుకొని మన రాజ్యాన్ని మనమే పాలించుకోవటానికి నిరంతరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై మున్వాసి, జై భారత్. ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి.